ఇంకొన్ని కన్వర్షన్స్ చూద్దాం. బేసిక్గా డెసిమల్ నెంబర్స్ అన్ని ఇట్లా ఒక 15 వరకు ఉంటాయి. దానికి బైనరీ ఎట్లా రాసారో ఈజీగా చెప్తారు. మీరు ఇవి 4 నెంబర్స్, ఫస్ట్ ఈ 4 డిజిట్స్ గుర్తుపెట్టుకోండి. 00, 01, 10, 11 గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు చూడండి, ఫస్ట్ 4లో ఈ జీరోస్ వస్తాయి అనమాట. సెకండ్ 4లో ఏమొస్తుంది, ఇది వస్తుంది 01, 01, 01, 01 వస్తుంది. మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. ఈ నెక్స్ట్ సెకండ్ 2 బిట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అవి వస్తాయి. ప్రతి 4లో అవే అవుతాయి. 00, 01, 10, 11. ఇంతకుముందు 00 అయిపోయింది, 01 అయిపోయింది, ఇప్పుడు 10 వస్తుంది అనమాట. నెక్స్ట్ 4లో 10, 10, 10 వస్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అవి వస్తుంది 00, 01, 10, 11. అది ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ 2 జీరోస్ వస్తాయి లెఫ్ట్ సైడ్. ఒక ఈ బిట్స్ ఉన్నాయి కదా, 00, 00 ఇవి ఉన్నాయి చూసిన 00, 01, 10, 11. ఈ 4 ప్రతి 4 డిజిట్స్ అయిపోయినాయి. ఈ 4 అయిపోయినాయి, మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. అట్లా 4 అయిపోయినాయి, మళ్ళీ 4 అవుతాయి. ఈ బిట్స్ అవే అట్లనే రిపీట్ అవుతాయి. ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చేసేసి ఫస్ట్ 4 సార్లు ఫస్ట్ 2 జీరోస్, నెక్స్ట్ 4కి 01 వస్తుంది, నెక్స్ట్ 4కి 10 వస్తుంది, లాస్ట్ 4కి 11 వస్తుంది. 11, 11, 11 అట్లా అయిపోయింది. హెక్సాడెసిమల్ మీకు తెలుసు కదా, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9 వరకు ఉంటుంది. తర్వాత ఏబిసిలు స్టార్ట్ అవుతాయి. ABCDEF ఇది అన్నమాట మ్యాటర్. ఇది డెసిమల్ నెంబర్స్, బైనరీ నెంబర్ దానికి, ఇది దానికంటే హెక్సాడెసిమల్ నెంబర్. ఇప్పుడు మనం కన్వర్షన్ చూద్దాం. ఈ టేబుల్ చూసుకున్నాం, మీ టేబుల్ గుర్తుపెట్టుకున్నాం. ఒక టేబుల్ కూడా ఏం కష్టంగా ఉంది. బైనరీ నెంబర్స్ ఎట్లా చేయాలో చెప్పినా కదా. ఫస్ట్ సింపుల్ జస్ట్ 0101 1011 ఇది గుర్తుపెట్టుకో చేయాలి మీరు. మీ బైనరీ నెంబర్స్ అన్నీ రాయొచ్చు. సేమ్ ఆ ప్యాటర్న్ మీరు ఫైండ్ చేయండి. ఆ ప్యాటర్న్ మీకు చెప్పినా కదా, ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి ప్రతి 4 ఫస్ట్ 4 నెంబర్స్కి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4కి మళ్ళీ ఇదే రిపీట్ రైట్ సైడ్. ఇక లెఫ్ట్ సైడ్ చూడండి, ఫస్ట్ 4 ఇవి వచ్చినాయి, నెక్స్ట్ 4 ఇది సెకండ్ నెంబర్, నెక్స్ట్ 4 ఇది, లాస్ట్ 4 ఈ లెఫ్ట్ సైడ్ 11 అట్లా వచ్చింది. ఇది ప్యాటర్న్ బైనరీ నెంబర్స్కి. ఇక్కడ 15 వరకు బైనరీ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక హెక్సాడెసిమల్ ఎట్లనే గుర్తుంటుంది. 9 వరకు ఉంటుంది, 9 తర్వాత ABCDEF వరకు ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు మనం కన్వర్షన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బైనరీ కన్వర్షన్ చూద్దాం. ఫస్ట్ ఏంటిది బైనరీ కన్వర్షన్. ఇది నేను ఏం చెప్పిన స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోస్, కొన్ని వీడియోస్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఏం చెప్పిన, 8ని ఎట్లా రాసుకోవచ్చు, 2 పవర్ 3 రాసుకోవచ్చు. అంటే ఎవ్రీ పేర్ ఆఫ్ 3 బిట్స్, అంటే ఇది ఒక 3 బిట్స్కి 1, 2. సో ఏం చేయాలా, బైనరీ నెంబర్ అనమాట. ఇది ఆక్టల్ రకం ఆడొచ్చు. అంటే ఈ పేర్ ఆఫ్ 3 బిట్స్ అంటే మనం 2 పవర్ 3 రాసుకోవచ్చు. ఈ పేర్ ఆఫ్ 3 బిట్స్ని ఆక్టల్ అనొచ్చు మనం. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలా, 111 ఇది ఒక పేర్, 101 ఇది ఒక పేర్, తర్వాత 010 వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఒకటి మిగిలింది కదా అనొచ్చు. సో జీరోస్ పెట్టుకోవచ్చు నువ్వు. ఓకేనా, 010 రాసుకున్నాను, లాస్ట్ నాకు 1 ఒకటే ఉంది. సో నేను జీరోస్ పెట్టుకోవచ్చు లాస్ట్కి. ఇప్పుడు 111 అంటే ఏంటిది, 111 అంటే ఏమొచ్చింది మనకి, సారీ అట్లా తీసుకోవద్దు, మన నెంబర్స్ ఉన్నాయి చూసిన. ఇప్పుడు 101 ఉంది, తర్వాత 111 ఉంది. సో ఇది ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి అటు పోవాలి. ఈ 3 ఒక బిట్లకు అయితే నేను క్వశ్చన్ తప్పు రాసిన. క్వశ్చన్ ఇది కాదు, బేసిక్గా క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తా చూడండి. క్వశ్చన్ ఏంటంటే మనది బైనరీ నుంచి ఆక్టల్కి మార్చాలి. మన క్వశ్చన్ వచ్చేసి 111 01.0101 స్క్వేర్. ఓకే, ఇది మన క్వశ్చన్. ఏం చేయాలంటే డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. 101 ఉంది, ఇది ఉంది. సో ఈ మూడిట్లాగా చేయాలి. ఇవన్నీ ఒకటి అయితే ఒక బైనరీ అయితే. తర్వాత ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు. తర్వాత 010 ఇక్కడ నాకు ఒకటి మిగిలింది. సో ఇదంతా ఒకటి అయిపోతుంది. ఇక్కడ నువ్వు జీరోస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి రాయాలి 011 అంటే ఏంటిది, ఇలా నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. 011 3 0101 5 పాయింట్. తర్వాత ఏంటిది
2 తర్వాత 4 అయిపోయింది 35.24 ఇంతే బేస్ ఆఫ్ ఆక్టాల్ ఇట్లా కన్వర్ట్ చేయాలి సరేనా. ఇప్పుడు బైనార్ టు హెక్సాల్ చూద్దాం. సేమ్ అదే ఇంటే 1 2 3 4 1 2 3. సో ఈ 4 డిజిట్స్ కలిపితే ఒక నంబర్ అవుతుంది కదా. సో ఇది 1110 ఇది సర్చ్ చేయి. 1110 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 1110 అంటే ఏంటిది ఈ. 1100 అంటే ఏంటిది 1100 సి. సో ఈసి 16 దీని యొక్క హెక్సాడెసిమల్ వాల్యూ. ఓకేనా. అంతే. ఒకవేళ ఇట్లా ఆక్టల్ నెంబర్ ఇచ్చింది మనకి, దీన్ని బైనరీలోకి మార్చాలంటే ఏం లేదు, సింపుల్ 3570. ఏం టేబుల్ కొడుతుంటే నీకు చాలు. 3కి ఏంటిది నంబరు 3 ఉంది. 3కి ఈ 3 ఇవే కౌంట్ చేయాలన్న మనం 3001. 5కి ఏంటిది 101. 7 అంట, 7కి 111. తర్వాత లాస్ట్కి 0కి ఏంటి 3 0లు వస్తాయి. ఇదే మనది 101 అన్నీ కలిపి రాయి. ఇదే నీ బైనరీ నెంబర్ ఫర్ దిస్ 3570 ఆక్టల్ నెంబర్కి. అంటే సింపుల్, ఏం లేదు, టేబుల్ చూసుకుంటున్నాం, దాన్ని ఈక్వల్ అని రాసేసుకుంటున్నాం. టేబుల్ గుర్తుపెట్టుకోవడం నీకు వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇప్పుడు హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఎలా మార్చాలో చూద్దాం. ఇచ్చిన నెంబర్ ఏంటి ఏబిసిడి అంట. ఏ అంటే ఏంటిది బైనరీ. ఏకి బైనరీ ఏంటిది 1010. జస్ట్ ఆ టేబుల్ గుర్తుపెట్టుకో. కాబట్టి బీకి బైనరీ ఏంటిది, ఆ టేబుల్లో ఈజీగానే గుర్తుపెట్టుకోవడం 1011. తర్వాత సికి 1100, మళ్ళీ బీకి 1011. 011001011. ఇది బైనరీ నెంబర్ అంటే F4 అంతే. ఇప్పుడు ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి మార్చాం. ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి ఇట్లా 2 స్టెప్లు ఉంటాయి. స్టెప్ 1 ఏంటిది, ఫస్ట్ వాడు ఇచ్చిన ఆక్టల్ నెంబర్ని ఫస్ట్ బైనరీకి మార్చాం. మనం బైనరీ నుంచి హెక్సాడెసిమల్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆక్టల్ నుంచి బైనరీకి మార్చాలి. ఓకేనా. వాడు ఇచ్చిన ఆక్టల్లో ఇది 615. దీనికి బైనరీ ఏంటి, 6కి బైనరీ ఏంటిది 110 అవుతుంది. 1కి 001, 5కి 101. సో నాకు వచ్చిన బైనరీ నెంబర్ ఏంటిది 110001 ఇప్పుడు దీన్ని నేను హెక్సాడెసిమల్కి మార్చేస్తాను. స్టెప్ 2 బైనరీ నుంచి ఇప్పుడు హెక్సాడెసిమల్కి మార్చు. ఇప్పుడు ఈజీ ఉంటుంది, సింపుల్. 1100 1 2 3 4 ఫస్ట్ ఈ నెంబర్స్ రాసుకో. ఫస్ట్ బైనరీ నెంబర్ మనకి వచ్చిన బైనరీ నెంబర్ రాసుకుందాం. చూడండి ఇక్కడ 000101 వచ్చింది. ఏం చేయాలంటే 4 డిజిట్స్కి ఒకటి అవుతుంది కదా మన హెక్సాడెసిమల్కి. తర్వాత నెక్స్ట్ 4. తర్వాత ఇక్కడ నీకు ఒకటే మిగిలింది. సో నువ్వు ఇక ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నువ్వు జీరోస్ పెట్టుకోవచ్చు. సో ఇదంటే ఇట్లా మార్చేసుకో. ఇప్పుడు 0001 అంటే ఏంటిది 0001 1. తర్వాత 101 అంట 1 8 1101 1101 D అంటే డే 4 18D దిస్ హెక్సాడెసిమల్. అర్థమైందా. డైరెక్ట్ ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ మార్చాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఆక్టల్ని నువ్వు బైనరీకి మార్చాలి. బైనరీని ఈజీగా నువ్వు ఇలా పెట్టుకోవచ్చు. బైనరీ నుంచి హెక్సాడెసిమల్ ఈజీ అలా అన్నమాట. ఓకే, ఇది డి. లాస్ట్ కన్వర్షన్ ఏంటిది హెక్సాడెసిమల్ టు ఆక్టల్. దీనికి కూడా 2 స్టెప్లు వేయాలి మనం. 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఏంటిది ఇచ్చిన నెంబర్ని హెక్సాడెసిమల్ని నువ్వు బైనరీకి మార్చాలి. వాడు ఇచ్చిన నెంబర్ ఏంటి 25B. 2 అంటే ఏంటిది 0010. 5 అంటే ఏంటిది 0101. B అంటే ఏంటిది ఫస్ట్ బైనరీ మార్చాలి 1011.
ఓకే, ఇప్పుడు నీకు బైనరీలోకి మార్చాను. తర్వాత స్టెప్ 2 ఏంటిది? డైరెక్ట్ నువ్వు ఎక్సాల్ నుంచి అక్టాల్కి చెప్పేయాలి. అందుకే ఫస్ట్ నువ్వు బైనరీ మార్చుకుంటున్నావు. ఏకైనా అక్టాల్ నుంచి హెక్సాడెసిమల్కి అయినా సరే, హెక్సాడెసిమల్ టు అక్టాల్ అయినా సరే. సో డైరెక్ట్ నువ్వు కన్వర్ట్ చేయలేవు కాబట్టి ఆ మీడియంలో బైనరీ వాడుకుంటున్నావు. సో అక్టాల్ టు బైనరీ, అక్టాల్ టు ఎక్స్ వెళ్ళాలన్నా, ఎక్సా టు అక్టాల్ వెళ్ళాలన్నా ఫస్ట్ వాడి నెంబర్స్ని బైనరీ మార్చుకో. బైనరీ మార్చుకున్నాక ఇప్పుడు ఈజీ, మనకు తెలుసు ఇది వచ్చిన మనకి బైనరీ నెంబర్. కాబట్టి ఇప్పుడు ఈజీ ఏంటిది? బైనరీ నుంచి ఆక్టాల్కి స్టెప్ 2 మనకు వచ్చిన నెంబర్ 001001011011. ఓకే, 3 డిజిట్స్ని తీసుకోవాలి. ఎందుకంటే 8 = 2^3 కాబట్టి 3 బిట్స్ తీసుకుంటావు. ఈ 3 నెక్స్ట్ 3 ఈ 3 అన్నీ సరిపోయినాయి. తర్వాత 001 అంటే 001 ఎట్లా సెట్ చేస్తావు? ఇప్పుడు ఈ చూడాలి, ఈ 3 డిజిట్స్. 001 అంటే 1, 001 అంటే మళ్ళీ 1, 011 అంటే 3, ఇది 3. సో ఫైనల్ మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది? 1133. సో ఇదే మనకు వచ్చిన ఈ హెక్సాడెసిమల్కి మనకు వచ్చే అక్టాల్ నెంబర్ ఇది. అంటే